everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today I will discuss about definite integrals. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనేవి చాప్టర్ అనేది న్యూగా మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మనము ఇంటిగ్రేషన్స్ మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మనం టాపిక్తో సహా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోస్ అన్నింటినీ మనం ప్లేలిస్ట్ కింద తయారు చేస్తున్నాం. ప్లేలిస్ట్ అనేది పైన మనకి వీడియో అవుతున్న కొలది చివరిలో మనకు వస్తుందండి. ఖచ్చితంగా ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియోని చూడండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఒక 1K లైక్స్ అనేవి టార్గెట్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అయితే ఈరోజు మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే కొన్ని ఫార్ములాస్ అనేవి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో మనకి అసలు డెఫినెట్ ఇంటిగ్రేషన్స్కి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్కి తేడా ఏంటంటే, మనకి ఇంటిగ్రేషన్స్లో అనేవి లిమిట్ పాయింట్స్ అనేవి కనిపించండి. ఇంటిగ్రేషన్స్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో లిమిట్ పాయింట్స్ అనేవి మనకి కనిపించండి. అయితే మనకి ఇక్కడ లిమిట్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయండి. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ నేను డిస్కస్ చేస్తాను చూడండి. ఇంటిగ్రల్ 1 to 2 x² dx అనే ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, సపోజ్ మీరు ఇక్కడ స్టార్టింగ్ మీరు చేయవలసింది ఏంటంటే x² ఇంటిగ్రేషన్ చేసేయాలండి. x² ఇంటిగ్రేషన్ x³/3 అండి. అట్లాగే 1 to 2 అండి. ఇప్పుడు dx అనేది మనకి ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి dx అనేది మనము రాయమండి. అంటే dx ఇంటిగ్రేషన్స్కి డెరివేషన్స్కి మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు అప్పర్ లిమిట్ అనేది ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలండి. అందులోనూ మన ఇంటిగ్రేషన్ దేనికి చేసామో అందులో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇంటిగ్రేషన్ దేనికి సబ్స్టిట్యూట్ చేసామండి? 2కి సబ్స్టిట్యూట్ ఎక్స్కి చేసాము కాబట్టి మనం 2 అనేది ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2³ ఎంత అండి? 8/3 - 1/3 అండి. ఫైనల్గా ఆన్సర్ ఎంత అంటే 7/3. ఇదండి ఆన్సర్. అట్లాగే మనకి ఇక్కడ కొన్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో మనం ఏంటంటే ఈ ఫార్ములాస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే డైరెక్ట్గా షార్ట్ కట్స్గా మనము యూజ్ చేయడానికి మనకి ఇక్కడ ఫార్ములాస్ అనేవి ఉపయోగపడతాయండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ a to b f(x) dx అండి. f(x) అనేది ఏదో ఒక సమ్ ఫంక్షన్, sin x అవ్వచ్చు, cos x అవ్వచ్చు, లేకపోతే x అవ్వచ్చు, లేకపోతే dx, లేకపోతే x² x³ ఎనీథింగ్, ఏదైనా ఒక ఫంక్షన్ అండి. ఒకవేళ dy ఉంటే yలో ఉంటుందండి. ఇక్కడ x ఉంది కాబట్టి మనకి ఫంక్షన్ కూడా xలో ఉండాలండి. ఇక్కడ y ఉంటే dy ఉంటే ఫంక్షన్ కూడా ఎందులో ఉండాలండి? yలో ఉండాలండి. ఇట్లా ఉన్నప్పుడు ఇంటిగ్రల్ a అనే లిమిట్ ఏదైనా అవ్వచ్చు, ఎనీ రియల్ నెంబర్ అండి. b అనే లిమిట్ కూడా ఎనీ రియల్ నెంబర్. అన్నిటిలో కూడా ab అని మనకి ఎక్కడ కనిపించినా ab బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్స్. అయితే ఫార్ములా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఉన్నప్పుడు. అయితే మనకి లిమిట్స్ a to b ఉన్నప్పుడు b to a అనేది చేంజ్ చేసాం అనుకోండి. ఎందుకు మనకి ప్రాబ్లమ్స్లో మీకు అర్థమవుతుందండి ఈ ఫార్ములాస్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రాబ్లమ్స్ బట్టి మనము వెళ్తాం కాబట్టి ప్రాబ్లమ్స్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఇవ్వాలని మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి. అయితే చూడండి, ఈ యొక్క లిమిట్స్ అనేవి చేంజ్ చేసాం అనుకోండి. అంటే ఎలాగా? అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మైనస్ అనే సింబల్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఇంటిగ్రల్ a to b f(x) dx మైనస్ ఇంటిగ్రల్ b to a f(x) dx అండి. నెక్స్ట్ ఫార్ములా చూడండి, నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a అండి. ఇంటిగ్రల్ 0 to a f(x) dx ఇంటిగ్రల్ 0 to a f(a - x) dx అండి. అంటే ఇక్కడ ఎలాగండి? ఇంటిగ్రల్ a to b 0 to a ఉందండి. 0 to a ఉన్నప్పుడు మనం ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది సపోజ్కి ఇంటిగ్రల్ 0 to π అని ఉందనుకోండి, sin x అని అనుకోండి. ఇక్కడ మనకి π/2 ఉంది sin x. ఇక్కడ మనకి ఫంక్షన్ సపోజ్కి ఎట్లా అనుకుందండి, సపోజ్కి ఫంక్షన్ కాసుల్లోకి వచ్చింది అనుకోండి, కాసుల్లోకి రావాలనుకుంటున్నాం. కాసుల్లోకి వస్తే మనకి అక్కడ ఇచ్చిన సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసి. కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. sin xకి ఇప్పుడు కాస్ రూపంలోకి మారాలనుకున్నారనుకోండి, కాస్ రూపంలోకి మారాలనుకుంటే
వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఎలాగా చూడండి, ఇంటిగ్రల్ 0 to π బై 2 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్. ఏ అంటే పై బై 2 అంటే సైన్ అంటే ఏ విధంగా కాస్ π బై 2 మైనస్ సైన్ π బై 2 మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చండి. ఈ విధంగా రాస్తాం కదండి. ఈ విధంగా రాస్తే కాస్ కింద రాస్తాం కాస్ π బై 2 సైన్ ఎక్స్ కదండి. అట్లాగే మనము ఈ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. ఒకవేళ 0 to a ఉన్నప్పుడు చూసామండి, a to b ఉన్నప్పుడు ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ అండి. నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ అండి. మైనస్ ఏ టు ఏ సేమ్ లిమిట్స్ ఉన్నాయి. లోవర్ లిమిట్ మైనస్ ఏ, అప్పర్ లిమిట్ ఏ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు 2 ఇంటిగ్రల్ 0 to a అండి. 2 ఇంటిగ్రల్ ఇక్కడ మైనస్ ఏ టు ఏ ఉన్నప్పుడు 2 ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు, ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అయింది అనుకోండి, ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అయితే 0 అయిపోతుంది. సపోజ్కి ఇంటిగ్రల్ -2 to 2 ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ కదండి. ఇక్కడ మనకి ఎఫ్ అనే ఫంక్షన్ ఏ ఫంక్షన్ అండి, ఈవెన్ ఫంక్షన్. కాబట్టి ఇంటిగ్రల్ 2 ఇంటిగ్రల్ 0 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి మనం ఇంటిగ్రేషన్ చేసినట్లయితే ఎక్స్ క్యూబ్ బై 3 అండి. 2 ఉంది కదా కాబట్టి ఆల్రెడీ అంటే 0 to 2 సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇక్కడ 0 to 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 క్యూబ్ ఎంత అండి, 8/3. మన ఆన్సర్ 16/3 అన్నమాట. అదే ఒకవేళ ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనే ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ అనే ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ చేస్తే, కాబట్టి మనకి ఇక్కడ సేమ్ లిమిట్స్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఆడ్ ఫంక్షన్ అనేది ఏటైపోద్దండి, 0 అయిపోద్దండి. అర్థమైందండి. నెక్స్ట్ ఫార్ములాకి మనం వెళ్ళినట్లయితే ఇంటిగ్రల్ 0 to π బై 2 ఎఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ కాస్ ఎక్స్, లేకపోతే ఇంటిగ్రల్ 0 to π బై 2 ఎఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ కాస్ ఎక్స్ అని. ఈ విధంగా ఉన్నప్పుడు పైన కాస్ ఉన్నా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ లో మనకు కనిపించిందంటే మీరు ఈజీగా చూసిన వెంటనే π/4 అని రాసివచ్చు. ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములా. వెంటనే π/4 అని వెంటనే మీరు రాసివచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాబ్లమ్స్ లో మనకి ఉపయోగపడుతుందండి. అది ఈ ఫార్ములా కూడా, సిక్స్త్ ఫార్ములా కూడా ఎఫ్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ ఇంటిగ్రల్ 0 to π బై 2. లిమిట్స్ మాత్రం మారకూడదండి. లిమిట్స్ మాత్రం 0 to π బై 2 ఉండాలి. π/4 ఉంటే మారిపోతుంది. కాబట్టి మనకి 0 to π బై 2 మాత్రమే ఉండాలండి. π బై 2 ఎఫ్ ఆఫ్ కొసెకన్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ సీకెన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ కొసెకన్ ఎక్స్ ఈక్వల్ టు π/4 అవుతుంది. ఓకేనండి, అర్థమైందండి ఈ 2 ఫార్ములాస్. నెక్స్ట్ 7th ఫార్ములా మీకు చూడండి, ఇంటిగ్రల్ 0 to π బై 2 సైన్ పవర్ nx dx ఉందనుకోండి, దాన్ని మనము ఇంటిగ్రల్ 0 to π బై 2 కాస్ పవర్ nx dx అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా చూడండి, నెక్స్ట్ 8th ఫార్ములా im, n అండి. ఇక్కడ i అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అండి. ఇంటిగ్రల్ 0 to π బై 2 మనకి మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఫార్ములా మీద కూడా అడుగుతాడండి. ఇంటిగ్రల్ 0 to π బై 2 సైన్ పవర్ mx అండ్ కాస్ పవర్ nx dx అని. సపోజ్ మనకి ఇంటిగ్రల్ 0 to π బై 2 ఫార్ములా ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, 0 to π బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ అండి, కాస్ ఎక్స్ ఈ విధంగా ఇచ్చాడండి. m వాల్యూ ఎంతండి 2, n వాల్యూ ఎంతండి 1. ఇక్కడ m అనేది ఆడ్ నెంబర్ అయితే ఈ ఫార్ములా అంటే m-1, m+1, m-3 ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేస్తామండి. m ఆడ్ అవుతాయి. m అంటే ఇక్కడ సైన్ ఫంక్షన్కి ఉన్న వాల్యూ అండి. ఇక్కడ ఒకవేళ m అనేది ఈవెన్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తామండి. అర్థమైందండి. నెక్స్ట్ ఫార్ములాకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ m అనేది ఈవెన్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తామండి. ఓకేనండి, నెక్స్ట్ ఫార్ములాకి మనము మూవ్ అయినట్లయితే నెక్స్ట్ ఫార్ములా చూడండి. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ 0 to π బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి. ఈ విధంగా ఉంటాయి. దీనికి మరొక పేరు ఏంటంటే లిమిట్ సమ్ అని చెప్తామండి. ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ లో ఉపయోగపడుతుందండి. మనకి దీని మీద మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అంటే ఇది మాత్రము
మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా మీద సమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్ములాస్ అన్నిటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఖచ్చితంగా. అది 0 to 1 మనకి ఈ ఫార్మేట్లో వచ్చిందంటే, మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ ఫార్మేట్లోకి వచ్చిందంటే ఇంటిగ్రల్ 0 to 1 f(x) dx కింద మనం ఖచ్చితంగా రాసుకోవచ్చండి. అది ఏ విధంగా అండి, ఇంటిగ్రల్ 0 to 1 f(x) dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటిగ్రల్ సిగ్మా r ఈక్వల్ టు 0 to n-1 f(r/n) అండి. నెక్స్ట్ ఫార్ములాకి మనకి ఇక్కడ 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములా అండి. 1 కాకుండా ఏదైనా నెంబర్ ఉన్నది అనుకోండి, సపోజ్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, ఎనీ నెంబర్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే, ఇది కూడా లిమిట్ సమ్మేనండి. ఇది లిమిట్ సమ్మే, ఇది కూడా లిమిట్ సమ్మేనండి. రెంట్లకి లిమిట్ సమ్ ఫార్ములా అంటే ఇదేనండి. అయితే ఇక్కడ ఒకవేళ 1 కాకుండా ఏదైనా వాల్యూ ఉంటే 0 to 1 కాకుండా 0 to 2, 0 to 3, 0 to 4, 0 to సంథింగ్ ఎంతైనా ఉన్నప్పుడు మీరు యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 0 to p f(x) dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా r ఈక్వల్ టు 1 to np ఇంటూ f(r-1/n) అండి. ఇవి ఫార్ములాస్ అండి. ఖచ్చితంగా ఈ 10 ఫార్ములాస్ మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంసెట్కి ఏ లెవెల్లో ఇచ్చిన బిట్ అనేది మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.